సక్సెస్ ఇది మామూలు విషయం కాదు. ఒక మనిషి ఏదైనా గట్టిగా సాధించాలని పట్టుదలతో ఉంటే అది మన దరి చేరక తప్పదు. అలాంటి సక్సెస్ఫుల్ స్టోరీస్ని ఐడిటీవీ ఇన్సైట్ ఎప్పుడు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటుంది. అలాంటి స్టోరీలు ఇప్పుడు ఒకటి మనం చూద్దామా? ఒకప్పుడు ఇన్ఫోసిస్లో ఆఫీస్ బాయ్, నేడు కోట్ల రూపాయల కంపెనీలకు ఓనర్. ఇది కదా సక్సెస్. చిన్న ఉద్యోగి స్థాయి నుంచి కంపెనీలను ఏర్పాటు చేసేంత ఎదగడం అంటే అంత సులువు కాదు. ఈ మార్గంలో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. అయితే ఒక వ్యక్తికి ఏదైనా చేయాలనే తపన ఉంటే, దృఢ సంకల్పంతో, అంకిత భావంతో పనిచేస్తే గమ్యాన్ని చేరుకోకుండా వారిని ఎవ్వరూ ఆపలేరు. ఈ విషయాన్ని మహారాష్ట్రలోని బీడ్ జిల్లా వాసి దాదా సాహెబ్ భగత్ నిరూపించాడు. అతిథులకు టీ, నీళ్లు అందించేవాడు. పూణేలో ఐటీఐ కోర్సు చేసిన తర్వాత నెలకు 9,000 రూపాయలకు ఉద్యోగం చేశాడు భగత్. కానీ పెద్దగా ఏదైనా చేయాలనే తన కలను నెరవేర్చుకోవాలనే ఆలోచనను మాత్రం ఎప్పుడూ వదులుకోలేదు. పగలు ప్యూన్గా పనిచేసిన తర్వాత రాత్రిపూట యానిమేషన్ నేర్చుకునేందుకు సెంటర్కి వెళ్ళేవాడు. నేడు దాదా సాహెబ్ భగత్ నింతు మోషన్, డూ గ్రాఫిక్స్ అనే 2 కంపెనీలకు యజమాని అయ్యాడు. దాదా సాహెబ్ భగత్ 1994 మహారాష్ట్రలోని బీడ్లో జన్మించారు. అతని కుటుంబం చెరుకు తోటల్లో కూలీ పనులు చేసేది. చిన్నతనంలోనే భగత్ కూడా పొలాల్లో కూడా పనిచేయాల్సి వచ్చేది. స్వగ్రామంలో 10వ తరగతి వరకు చదివిన భగత్ ఆ తర్వాత ఐటీఐ చదువు పూర్తి చేసేందుకు పూణే వెళ్ళాడు. ఐటీఐ చేసిన తర్వాత ఇన్ఫోసిస్ గెస్ట్ హౌస్లో ఆఫీస్ బాయ్గా పనిచేశాడు. ఎదగాలనే కోరిక దాదా సాహెబ్ భగత్ ఇన్ఫోసిస్లో ఆఫీస్ బాయ్గా ప్రతి నెల 9,000 రూపాయలు సంపాదించేవారు. ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నప్పుడు సాఫ్ట్వేర్ ప్రాముఖ్యతను తెలుసుకున్నాడు. తాను కూడా నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. పగలు పనిచేస్తూ రాత్రిపూట ఒక సెంటర్లో గ్రాఫిక్స్ డిజైనింగ్, యానిమేషన్ కోర్సు చేశాడు. కోర్సు పూర్తయ్యాక ముంబైలో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంతో పాటు C++, పైథాన్లో కోర్సు చేశారు. ప్రమాదం జరిగిన అనేక విజువల్ ఎఫెక్ట్లను రూపొందించడానికి చాలా సమయం పడుతుందని, పునర్వినియోగం టెంప్లెట్ల లైబ్రరీని సృష్టించాడు. అద్భుతంగా ఉంటుందని గ్రహించాడు. అలా డిజైన్ టెంప్లెట్లను ఆన్లైన్లో మార్కెట్ చేయడం ప్రారంభించాడు. కొంతకాలం తర్వాత అతను ప్రమాదానికి గురయ్యాడు. దీంతో చాలా నెలలు మంచం మీద ఉండవలసి వచ్చింది. కానీ భగత్ ధైర్యం కోల్పోలేదు. మంచం మీద కూర్చొని డిజైన్లు, టెంప్లెట్లు తయారు చేయడం కొనసాగించాడు. వీటిని అమ్మి ఉద్యోగంలో సంపాదించిన దానికంటే ఎక్కువ సంపాదించాడు. 2015లో నింతు మోషన్ అనే స్టార్టప్ని ప్రారంభించాడు. కొద్ది కాలానికి 6,000 మంది కస్టమర్లు అతనితో చేరారు. లాక్డౌన్ సమయంలో దాదా సాహెబ్ ఆన్లైన్ గ్రాఫిక్స్ డిజైనింగ్లో పనిచేస్తూనే ఉన్నారు. లాక్డౌన్ సమయంలో అతను గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. గ్రామంలోని గోశాలలో తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 2020 సంవత్సరంలో అతను కాన్వా మాదిరిగానే సులభమైన డిజైనింగ్ సాఫ్ట్వేర్ను సృష్టించాడు. దీనితో పాటు అతను తన 2వ కంపెనీ డూ గ్రాఫిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించారు. ఒకప్పుడు 9,000కు పనిచేసిన దాదా సాహెబ్ నేడు లక్షలు సంపాదిస్తున్నాడు. 26 సెప్టెంబర్ 2020న ప్రధాని మోదీ కూడా దాదా సాహెబ్ భగత్ యొక్క పనిని, అంకిత భావాన్ని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. ఇది ఎంత గొప్ప విజయం కదా. చిన్న ఉద్యోగం ఆఫీస్ బాయ్తో మొదలై ఎంతో మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదు. ఇలాంటి మరి ఎంతో మంది మన సొసైటీలో ఉన్నారు. వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కూడా వారి అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐడిటీవీ ఇన్సైట్. ఫర్ మోర్ అప్డేట్స్ డూ వాచ్ ఐడిటీవీ.